హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా సిస్టర్. ఇవాళ పల్లీ చట్నీ ప్రీమిక్స్ పౌడర్. అవునండి. హాస్టల్స్‌లో ఉన్న వారికి, హడావిడిగా ఎంప్లాయీస్‌కి ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయినాయి కదా! సో, ఒక్కొక్క రోజు లేట్‌గా లేస్తే అలాంటప్పుడు మనకు బాగా ఉపయోగపడే చట్నీ పౌడర్. ఇది దోసలోకి, ఇడ్లీ, చపాతీ దేంట్లోకైనా అదిరిపోతుంది. అలాగే వేడి వేడి అన్నంలోకి ఈ పొడి వేసుకొని తిన్నా కూడా సూపర్‌గా ఉంటుందండి. హాస్టల్స్‌లో ఉన్న వాళ్ళైతే హోమ్ ఫుడ్ మిస్ అవుతారు కదా! ఇది తప్పకుండా తీసుకెళ్ళొచ్చు. అండ్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని, పాన్ పెట్టుకొని, పాన్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. అప్పుడు 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే వేయించుకోవాలి. అప్పుడే గింజ బాగా లోపలి వరకు వేగి మంచి టేస్ట్ ఇస్తుంది. అలాగే మనము స్టోర్ చేసుకునే ఫుడ్ కాబట్టి సో, మనకి షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనము ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 10-15 ఎండుమిర్చీలు అంటే మీరు తినే తగ్గ కారాన్ని బట్టి వేసుకోండి. అన్నీ ఇన్ని అని కాదు. మీరు టేస్ట్‌కి తగ్గట్టు. ఎండుమిర్చి వేగిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోండి. సో, జీలకర్ర, ఎండుమిర్చి వేగాక వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక గుప్పెడు కరివేపాకు అంటే 4, 5 రెమ్మల పచ్చి కరివేపాకు కూడా వేసుకొని ఇది బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఎటువంటి ఆయిల్ ఏమీ వేయకుండా వేయించుకోవాలి. ఇవి వేగాక వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మరి అదే కడాయిలో ఒక 8-10 వరకు వెల్లుల్లి రెమ్మలు, అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసి వీటిని కూడా డ్రై రోస్ట్ చేసి ఇవి వేగాక వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం వేయించుకున్నాం కదా! వాటినన్నీ చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి అన్నీ వేసి వీటితో పాటు తగినంత ఉప్పు కూడా వేసి కాస్త మెత్తగా అయ్యేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇది చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పల్లీలు కూడా చల్లారిపోయినాయి కదా! సో, వాటి పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లి అయితే కాస్త బరకగానే చేసుకోండి. మరీ మెత్తగా చేసుకోవద్దండి. సో, ఈ విధంగా చూడండి ఇలా అయిన తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా బెల్లం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. మనం ఇందాక వేయించుకున్నాం కదా చింతపండు అది కూడా వేసి ఇప్పుడు మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగైతే చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్‌నంతా ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టాలి. అంటే ఇది బాగా చల్లారాలి. చల్లారడం వల్ల మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి పాడవకుండా ఉంటుంది. సో, గ్రైండ్ చేసినప్పుడు కాస్త ఉండలుగా అనిపిస్తే ఈ విధంగా ప్లేట్‌లోకి వేసినప్పుడు అయితే ఈ విధంగా మనము నూలిపేసుకోవాలి. సో, ఇక్కడ ఏమన్నా ఉప్పు తక్కువైతే కాస్త ఉప్పు యాడ్ చేసుకోండి. సో, ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఎలా వాడాలి అంటే, ఒక కప్పులోకి మీకు తగినంత పౌడర్‌ని తీసుకొని, కొద్దిగా వాటర్‌ని మిక్స్ చేసుకొనేస్తే అంతేనండి. ప్రీమిక్స్ పల్లీ చట్నీ పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు వీటిని దోసలోకి, చపాతీలోకి దేనిలోకైనా మీరు సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇడ్లీ చేశాను. సో, ఇడ్లీలో టేస్ట్ చేశాను. నిజంగా చాలా అంటే చాలా బావుంది. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సపోర్ట్ మీ అండ్ థాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ వాచింగ్ మై ఛానల్. బై బై.